మణిపూసలు. మణిపూసల రచయిత షాడ వీరారెడ్డి గారు, ఎస్వి రెడ్డి. అద్భుతమైనటువంటి మణిపూసలు. ఈ మణిపూసలను చదువుతూ ఉంటే ప్రపంచమంతా కూడా ఈ రోజుల్లో ఇంటర్నెట్ వలలో చిక్కుకొని ఎంత సతమతమైపోతున్నారో. దీనికి చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ, లేదా కులము మతము అనే సంబంధము లేకుండా ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్లో చిక్కిపోయింది. దానిని సంబంధించి అద్భుతమైనటువంటి ఈ మణిపూసలను మనకు అందించారు. ఒక్కసారి వాటిని చదువుతుంటే గుండె తరుక్కుపోతుంది. చూడండి నిజంగా. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. బయటపడే దారి లేక, బయటపడే దారి లేక ప్రయత్నించి ఓడితిమి. బయటపడే దారి లేక ప్రయత్నించి ఓడితిమి. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. మెడనేమో లాగుచుండే, కంట నీరు కారుచుండే. మెడనేమో లాగుచుండే, కంట నీరు కారుచుండే. అయినా సరే పోను వైపే మనసంతా వెళ్ళుచుండే. అయినా సరే ఫోను వైపే మనసంతా వెళ్ళుచుండే. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. పనిని పక్కనెట్టుడాయే, సొల్లు కబుర్లెట్టుడాయే. పనిని పక్కనెట్టుడాయే, సొల్లు కబుర్లెట్టుడాయే. కాలమేమో ఆగకుండా బిరబిర పరుగెట్టుడాయే. కాలమేమో ఆగకుండా బిరబిర పరుగెట్టుడాయే. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. బయటపడే దారి లేక ప్రయత్నించి ఓడితిమి. మనలను మురిపిస్తుంది, పనులను మరిపిస్తుంది. చూసారా? మనలను మరిపిస్తుంది, పనులను మరిపిస్తుంది. చేతిలోని చరవాణి సోమరులను చేస్తుంది. చేతిలోని చరవాణి సోమరులను చేస్తుంది. మనలను సోమరిపోతులను చేస్తుందట. మనలను మరిపిస్తుంది, పనులను మరిపిస్తుంది. చేతిలోని చరవాణి సోమరులను చేస్తుంది. వలలోపల చిక్కితిమి, వలవల విలపించితిమి. బయటపడే దారి లేక ప్రయత్నించి ఓడితిమి. ఈ మణిపూసలు చదువుతున్నది మిత్రులు తలారెడ్డి హాకన్న.